హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్కి సంబంధించి ఏపీ ఇంటర్ అలాగే టీఎస్ ఇంటర్ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంటర్ ఎగ్జామినేషన్ స్కెడ్యూల్స్ వచ్చాయి కాబట్టి ఎగ్జామినేషన్స్, థియరీ ఎగ్జామినేషన్స్ అలాగే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ డేట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి అందరూ కూడా ఎగ్జామినేషన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు. మరి ఇటువంటి సమయంలో అసలు ఎగ్జామినేషన్ పేపర్స్ ఎలా ఉండబోతాయి? చాలా హార్డ్గా ఉంటాయా, ఈజీగా ఉంటాయా, లేదా ఒక మోడరేట్గా ఉంటాయా? అసలు పేపర్స్ ఎలా తయారు చేస్తారు? మనం యావరేజ్ స్టూడెంట్ అయినా, బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా అసలు పాస్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? వీటన్నిటికి సంబంధించి మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక దశ. సో ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కి ఇంకా మనకి దాదాపు 2 మంత్స్ టైం ఉంది కాబట్టి అసలు ఎగ్జామినేషన్కి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయో ఒక అవగాహన వచ్చినట్టయితే దానికి తగినట్టుగా మనం ప్రిపరేషన్ చేసుకుంటూ ఈ 2 మంత్స్లో ప్రిపరేషన్ అనేది ఈజీగా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో ఎగ్జామినేషన్ సంబంధించి క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, ఎలా ప్రిపేర్ అయితే మనం ఎగ్జామినేషన్లో మంచి స్కోరింగ్ తెచ్చుకోవచ్చు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇంటర్కి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీకు ఎప్పటికప్పుడు ఇవ్వడానికి నా ఛానల్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక విషయంలోకి వెళ్దాం. ఏపీ ఇంటర్ అలాగే టీఎస్ ఇంటర్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒక ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ మార్చిలో జరగబోతున్నాయి కాబట్టి ఇంకా 2 మంత్స్ టైం ఉంది. అయితే అసలు ఎగ్జామినేషన్ పేపర్స్ ఎలా తయారు చేస్తారు, ఈజీగా ఉంటుందా, ఎలా ఉంటుందని ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్కి సంబంధించి బోర్డు వాళ్ళు సాధారణంగా ప్రతి సబ్జెక్టుకి సంబంధించి కొంతమంది సీనియర్ లెక్చరర్స్కి పేపర్ సెట్టర్స్గా అపాయింట్ చేస్తారు. వాళ్ళు పేపర్స్ని తయారు చేస్తారు. అయితే ఎంతమందిని తీసుకుంటారంటే దాదాపు ఒక 7-8 మందిని పేపర్ సెట్టర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ పేపర్ సెట్టర్స్ అందరూ కూడా మనకి బోర్డు దగ్గరికి వెళ్ళి ఎగ్జామినేషన్ అనేది పేపర్స్ అనేవి వాళ్ళు తయారు చేస్తారు. అంటే ఒక సబ్జెక్టుకి సంబంధించి దాదాపు ఒక 7 to 8 పేపర్స్ అనేవి తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎలా అందరూ ఒకేలాంటి పేపర్ తయారు చేశారు, ఒక హార్డ్గా ఒకరు తయారు చేసేయచ్చు, ఒకరు ఫుల్ లిబరల్గా పేపర్ ఈజీగా తయారు చేయొచ్చు. అలా కాకుండా వాళ్ళకి ఇచ్చేటప్పుడు జనరల్గా చెప్తారు. పాత ప్రీవియస్ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను కూడా కొన్ని సెలెక్ట్ చేసుకోమంటారు. అంటే ప్రీవియస్ పేపర్స్ అలానే మొత్తం ఒక పాత పేపర్ని తీసుకొచ్చి మొత్తం కాపీ చేసి పెట్టేయడానికి అవ్వదు. ఒక మ్యాక్సిమం 15% వరకు మ్యాక్సిమం లిమిట్ అనేది ఉంటుంది. ఒక ఓల్డ్ పేపర్స్లో ఒక 15% వరకు పక్కగా క్వశ్చన్స్ అనేవి పడే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే కొన్ని క్వశ్చన్స్ ర్యాండమ్గా కాకుండా తప్పనిసరిగా క్వశ్చన్స్ రిపీటెడ్గా పడుతున్న క్వశ్చన్స్ ఉంటాయి. అటువంటి సాలిడ్ క్వశ్చన్స్ కూడా ఎంచుకుంటారు. స్టూడెంట్స్లో జనరల్గా తెలివైన వాళ్ళు ఉంటారు, మోడరేట్గా చదివే వాళ్ళు ఉంటారు, బిలో యావరేజ్గా చదివే వాళ్ళు ఉంటారు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని క్వశ్చన్ పేపర్స్ అనేవి తయారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి పేపర్ సెట్ చేసేటప్పుడు బ్లూ ప్రింట్ని దగ్గర పెట్టుకొని బ్లూ ప్రింట్ని బేస్ చేసుకొని ఈ పేపర్ సెట్టర్స్ పేపర్ తయారు చేస్తారు. అలా తయారు చేసేటప్పుడు కొంత ఒక 10 to 15% వరకు కొద్దిగా హార్డ్గా ఉండే క్వశ్చన్స్ ఇవ్వాలంటే ఇస్తారు. అలా కాకుండా ఒక 20% వరకు యావరేజ్గా ఉండే క్వశ్చన్స్ ఇస్తారు. ఈ రిమైనింగ్ పోర్షన్లో మ్యాక్సిమం అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా బిలో యావరేజ్ స్టూడెంట్ దృష్టిలో పెట్టుకొని పేపర్ని సెట్ చేస్తారు. ఇలా తయారు చేసినటువంటి ఈ 8 పేపర్స్లో ఒక 4 పేపర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇవి ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారు. ఏ పేపర్స్ సెలెక్ట్ చేశారనేది ఈ పేపర్ సెట్టర్స్ కూడా తెలియదు. అంత సీక్రెట్స్ని మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఈ 4 పేపర్స్నే సెట్ 1, సెట్ 2, సెట్ 3 పేపర్స్తో పాటు ఒక రిజర్వ్డ్ కేటగిరీలో ఒక పేపర్ని ఉంచుతారు. ఎందుకంటే అనుకోకుండా ఏదైనా కారణం వల్ల ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల కానీ లేదా ఒక పేపర్ లీకేజ్ వల్ల కానీ ఏమైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు సమయానికి ఈ రిజర్వ్డ్ పేపర్ని వాడవలసి వస్తుంది. ఈ విధంగా ఒక పేపర్ని సెట్ చేసుకుంటారు. ఇలా మనకు పేపర్ తయారు చేసి వస్తుంది కాబట్టి లేదా పర్టికులర్గా పలానా సెట్ వస్తే ఈజీ అని కానీ పలానా సెట్ వస్తే హార్డ్గా ఉంటుంది అనుకోవడానికి అది కేవలం అపోహే కానీ ప్రణాళిక అంటూ ఏమీ ఉండదు. సో ప్రతి పేపర్లో కూడా మనకి కొంత క్రిటికల్ హార్డ్ పోర్షన్ ఉంటుంది, కొంత మోడరేట్గా ఉంటుంది, కొంత మ్యాక్సిమం ఈజీ పోర్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలంటే ఇప్పటి నుంచి ఒక 2 మంత్స్ టైం ఉంది కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఒకసారి కనీసం ఒక 4-5 పేపర్స్ ఒక ర్యాండమ్గా తీసుకొని 4-5 ప్రీవియస్ పేపర్స్ మనం ఒకసారి చూసామనుకోండి, అందులో క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి యూనిట్లో కూడా మనకి ప్రతి లెసన్లో కూడా వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, అలాగే ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి.
యూనిట్ వైజ్ తీసుకొని ప్రతి యూనిట్లోనే ఎస్ఏ క్వశ్చన్స్ను మనం ప్రిపేర్ చేసుకొని ఆ ఎస్ఏ క్వశ్చన్స్ చదివిన తర్వాత మనం షార్ట్ ఆన్సర్స్, తర్వాత ఫైనల్గా వెరీ షార్ట్ ఆన్సర్స్కి వెళ్ళాం అనుకోండి. ఇప్పటి నుంచి ఒక ప్లాన్ చేసుకుంటే మీకు ఈజీగా చదివే అవకాశం ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకొని ఒక్కొక్క యూనిట్ వైజ్ ఆ యూనిట్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ మీరు తీసుకొని ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మీరు ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి స్కోరింగ్ అనేది వస్తుంది. ముఖ్యంగా దీంతో పాటు మన అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మ్యాక్సిమం పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ బుక్స్ అకాడమీ వాళ్ళు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్లో ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ ప్రిపేర్ అవ్వడం, అలాగే అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనం ప్రిపేర్ అవ్వడం, ఎస్ఏ క్వశ్చన్స్, తర్వాత మీ షార్ట్ ఆన్సర్స్, తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్స్, ఈ ప్రాసెస్లో ప్రిపేర్ అవ్వడం. ఇలా మీరు చేసుకున్నట్టయితే ఒక ప్రణాళికగా ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేసినట్టయితే ఒక 1 మంత్కి ఒక రివిజన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మరొక సెకండ్ మంత్లోని సెకండ్ రివిజన్ అనేది చేయగలుగుతారు. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ మీరు ఫైనల్ ఎగ్జామ్లో మంచి మార్క్స్తో స్కోరింగ్ అనేది తెచ్చుకోవచ్చు. అదేవిధంగా నా ఛానల్ ద్వారా మీకు సబ్జెక్ట్ వైజ్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తప్పకుండా నా వీడియోస్ ద్వారా మీకు షేర్ చేస్తాను. ఇవి ఇయర్స్లో కూడా నేను ఇయర్ వైజ్ ఆ ఇయర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసి నా వీడియోస్ ద్వారా షేర్ చేయడం జరిగింది. చాలామందికి ఉపయోగపడ్డాయి కాబట్టి ఈ ఇయర్ కూడా మీకు అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.